భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త అయిన గొప్ప దేవ, జీవం గల నాయన, ఆత్మ స్వరూపుడ, అత్యున్నతుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంచిన నా గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉంచిన ఈ ప్రాతకాల వేళలో నా తండ్రి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా నా తండ్రి నేను ఆరాధిస్తున్నాం, నేను స్తుతిస్తున్నాం, నేను గణపరుస్తున్నాం, నేను మహిమపరుస్తూ ఉంచున్నాం. ఈ ఉదయకాలాన్ని నా తండ్రి ఇటు గొప్ప ధన్యత మా అందరికీ అనుగ్రహించినందుకు స్తోత్రాలు. చేరువచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రాలు, వారి వారి కుటుంబాలను బట్టి నీకు వందనాలు నాయన. ఈ ఉదయకాలాన్ని నేను తండ్రి నీ యొక్క పాదంలో వద్ద మేము కూర్చుండి నేను స్తుతించి గణపరిచి మహిమపరిచి ఇచ్చిన కృపా సహాయమును బట్టి నీకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇది నా ఆశీర్వాదములతో నింపి పంపగలందులకై వేడుకో ప్రార్థిస్తున్నాం. ఎటువంటి శోధనకు లోబడిపోకుండాన్నట్లు దేవుని శక్తిని మా అందరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయన. ఇంతవరకు నిన్ను స్తుతించి ఉంటున్నాం. మరి వాక్య ధ్యానంలోనికి వచ్చి ఉంటున్నాం నా తండ్రి. మీ దాసులు రవికుమార్ గారిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. బిడ్డను మీ సిలువ చాటున మరుగుపరిచి నాయన, మా ఒక్కొక్కరికి అవసరమైన వాక్యాన్ని, ప్రశస్తమైన వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని వేడుకుంటున్నాం నాయన. మా వాక్యాన్ని మా హృదయానుసారంగా మేము గ్రహించి అనుసరించి నడుచుకునే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ఈ సమయం అంతా ఉన్న తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తి మాలో మా చుట్టూ ఆవరింపజేసి నడిపించగలందులకై వేడుకొని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి ఒక్కరూ నా తండ్రి సంతోష సమాధానాలతో నెమ్మదితో నా తండ్రి ఈ సహవాసంలో కూడి వచ్చి కృప దయచేసినామని మేము నమ్మి విశ్వసించి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఏ బిడ్డకైతే ఏ తొందర, కష్టము, దుఃఖము, వేదన, బాధతో వచ్చి ఉంటున్నారేమో నాయనా, ఆ బిడ్డలను తాకండి, మీరు ముట్టండి నాయన. మంచి ఆరోగ్యములను అనుగ్రహించండి. నీ జీవంతో నింపి ఉజ్జీవింపజేసిన తండ్రి నీ వాక్యం ద్వారా నాయన ఆదరించి బలపరిచి దినదినము నా తండ్రి నీలో అంటు కట్టబడి బలపరచబడుటకు నీ సహాయం దయచేయండి. ఒక్కొక్క దైవ సేవకుని ద్వారా నా తండ్రి పలు విధములుగా మమ్మల్ని హెచ్చరిస్తుంటున్నారు. మీరు అక్కడ నిమిత్తం మేము సిద్ధపడుటకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నారని మేము నమ్మి నీకు వేలాది కోటి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దినములు చెడ్డవి కనుకనైనా మేము సమయమును పోనీయక సద్వినియోగం చేసే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. నీ యందు దినము బహుగా ఫలించుటకు సహాయం దయచేయమని ఈ ప్రార్థన నా ప్రభువును తన కుమారుడైన యేసుక్రీస్తు దివ్యమైన శక్తి గల బలము గల నామంలో అడిగి వేడుకొని పొందుతున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మగారు. ప్లీజ్ అన్న స్వరూపం. ప్రైజ్ ది లార్డ్ జాన్సన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు మనకు వాక్యాన్ని అందించడానికి పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారు సిద్ధంగా ఉన్నారండి. పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారు మనకు అందరికీ సుపరిచితులేనండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం, అయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారు వేదాంతవేత్త మరియు విద్యావేత్త. సంఘ పరిచర్యతో పాటు యువత మరియు పిల్లల మధ్య గిరిజన ప్రాంత ప్రజల మధ్య అయ్యగారు ప్రభువుని ఆసక్తితో సేవిస్తా ఉన్నారు. ప్రస్తుతం వారు విజయనగరం ఇమానియల్ బాప్టిస్ట్ సంఘ కాపరిగా సేవలు అందిస్తా ఉన్నారు. రవి అయ్య గారు మరియు అతని ప్రియ సతీమణి గారు సునీత రవికుమార్ గారులకు గ్రేస్ అనే కుమార్తె కలరు. అయ్యగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. వెల్కమ్ అయ్యగారు, ప్లీజ్. యేసుక్రీస్తు నామంలో వర్చువల్ ఫెలోషిప్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన బాబీ రత్నాకర్ గారికి, కోటిమర్ ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మన వాక్య ధ్యానాంశము అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం.
మరణం ఆయనను బంధించినట్టు అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. సర్వసాధారణంగా యేసుక్రీస్తు సిలువ వేసిన తర్వాత అందరూ అనుకున్నది ఏంటంటే ఈ చరిత్ర ఎక్కడితో ముగిసిపోయింది అని చెప్పి ఎందుకంటే యేసుక్రీస్తు అద్భుత కార్యాలు చేయడం ప్రారంభించిన దగ్గర నుంచి శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు ఆయన ఏ విధంగా చంపాలని ఆలోచన చేసి చాలాసార్లు ప్రజలు ఉన్నారని భయపడి వారు చాలాసార్లు ఆగారు. వారికి అవకాశం కలిగింది, దొంగ సాక్ష్యాలు కల్పించి మొత్తం మీద ఆయన్ని చంపేశామనే ఒక గొప్ప ధైర్యంతో, భరోసాతో వాళ్ళు ఉన్నారు. అటువంటి సమయంలో జరిగిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు సజీవుడిగా ఉన్నాడు అనే మాట వారికి వినబడ్డది. ఆ సమయంలో వారు అనేక ప్రయత్నాలు చేశారు. అది అబద్ధం అని చెప్పడానికి వారు చాలా ప్రయత్నాలు వారు చేసినట్టుగా చరిత్ర మనకి చెబుతూ ఉంది. పునరుత్థానము అనేది దిర్ ఇస్ ఏ మోర్ దెన్ రిజరెక్షన్. పునరుద్ధానానికి మించిన అనేకమైన అద్భుతమైన విషయాలు, అంశాలు ఆ పునరుత్థానంలో దాగి ఉన్నాయి. దిస్ డే చేంజ్ ది హిస్టరీ ఆఫ్ ది హ్యూమన్ హిస్టరీ అండ్ క్రిస్టియన్ హిస్టరీ. మానవ చరిత్ర దిశను తన యొక్క చరిత్రను మొత్తం మార్చేసింది ఈ పునరుద్ధానం. అంతేకాకుండా క్రైస్తవ చరిత్రలో గొప్ప ఉజ్జీవాన్ని, గొప్ప ధైర్యాన్ని అనుగ్రహించింది. ఇట్స్ నాట్ ఓవర్, ఏ న్యూ బిగినింగ్ అండ్ రిజరెక్షన్ ఇస్ ది మెసేజ్ ఆఫ్ హోప్. పునరుద్ధానం అనేది అయిపోయింది కాదు, ఒక నూతనమైన ప్రారంభానికి అది పునాదిగా, చరిత్ర ముందుకు సాగడానికి కొనసాగింపుగా అది మనకి పనికొచ్చింది. పునరుద్ధానంలో ఆయన అపార శక్తి మనకి సాక్షి రూపంలో కనబడ్డది. పునరుత్థాన శక్తి ఆయనకు లేకపోతే ఆయన మన విశ్వాసానికి, ఆరాధనకి అర్హుడు కాడు, యోగ్యుడు కాడు. మరణపు ముళ్ళను ఆయన మాత్రమే విరిచాడు. మరణంపై సంపూర్ణ సార్వభౌమత అధికారాన్ని మనం గుర్తించగలిగాం. యేసుక్రీస్తు దేవుని కుమారుడని, ఆయనే మెస్సయ్య అని అతని పునరుద్ధానం మనకి ధృవీకరించింది. అతని పునరుద్ధానం పరలోకం నుండి మనకు వచ్చిన గొప్ప సంకేతం. ఆయన పునరుద్ధానానికి వందలాది మంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. ప్రపంచంలో యేసుక్రీస్తు రక్షకుడని తిరస్కరించడానికి వీలులేని గొప్ప రుజువుని పునరుద్ధానం అందించింది. అంతేకాకుండా పునరుద్ధానం అత్యున్నత ధృవీకరణ పత్రం యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని అనడానికి. సో అపోస్తలుల కార్యం 17:2-23 విధంగా రాయబడి ఉంది, మృతుల నుండి లేచుట ఆవశ్యకము, నీడ్ టు రిజన్ అగైన్ ఫ్రమ్ ది డెడ్ అంటాడు. సో క్రైస్తవ విశ్వాసం కొనసాగించాలన్నా, క్రైస్తవ భక్తి విశ్వాసాలు ముందుకు సాగాలన్నా క్రీస్తు లేపబడ్డం అన్నది అవశ్యమట. అందుకే మనం చూసినట్లయితే యేసుక్రీస్తు కోసం అనేక వాగ్దానాలు చేయబడ్డాయి. కీర్తన 16:10లో పరిశుద్ధుని నువ్వు కుళ్ళు పట్టనీయవు అని చెప్పి అనేక వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలన్నీ కూడా యేసుక్రీస్తులో సంపూర్ణంగా నెరవేర్చబడ్డాయి. అంతేకాకుండా యేసుక్రీస్తు జనన మరణ పునరుద్ధానమే క్రైస్తవ భక్తి విశ్వాసానికి ప్రాముఖ్యమైనది. అందులోనే మన విశ్వాసము, భక్తి ఇవన్నీ కూడా మనకి ముడిపడి ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు జనన విషయంలో మనం ఆలోచన చేసినట్లయితే ఎక్కువ మంది వారు అంగీకరించలేకపోయారు. మనం చూసినట్లయితే ఒకవేళ యోహాను సువార్తలో కానీ మనం చూసినట్లయితే అక్కడ
ఒక మాట మనకు కనబడుతుంటది. అపోస్తలుగా యోహాను సువార్త 8వ అధ్యాయం 41వ వచనంలో 37వ వచనం మొట్టమొదటి చదువుదాం. మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలియను, ఆయన మీలో నా వాక్యముకు చోట్లేదు కనుక నన్ను చంప వెతుకుచున్నారు అని చెప్పుకొస్తూ, ఒకవేళ అబ్రహాం పిల్లలైతే అబ్రహాం చేసేట్టుగా చేస్తారు అని చెప్పుకొస్తూ చెప్తున్నప్పుడు, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వాటితో చెప్పాను. అందుకు వారు, మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయినలా మీరు నన్ను ప్రేమించని చెప్పుకొచ్చినప్పుడు అక్కడ ఇంగ్లీష్ లో మనం చూసినట్లయితే వీఆర్ నాట్ బోర్న్ ఫార్నికేషన్ అని చెప్పి రాయబడి ఉంది. ఫార్నికేషన్ అంటే తెలుగులో మనకి జారత్వం అని అర్థము. వివాహం జరిగిన తర్వాత పాపం చేస్తే దాన్ని వ్యభిచారం అని, వివాహానికి ముందుగానే పాపం చేస్తే జారత్వం అని అక్కడ దాని అర్థము. అంటే వీళ్ళు అంటున్నారు, యేసుక్రీస్తు జననాన్ని వారు తునీకరిస్తూ తొలనాడుతూ, అయ్యా మేము జారత్వం వల్ల పుట్టిన వారము కాము. మేము కామంటే అర్థం ఏంటి? నువ్వు జారత్వం వల్ల పుట్టినవాడు అని దాని యొక్క అర్థము. ఎంత దారుణంగా వారు మాట్లాడుతూ ఉన్నారు, ఎంత దారుణంగా వారు విమర్శిస్తూ ఉన్నారంటే అంత దారుణంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు యేసుక్రీస్తు జననానికి మించిన ఏదో వారు కాదనలేని, ఎవరు తిరస్కరించలేని ఏదో అద్భుతం ఆశ్చర్యకార్యం వారి జీవితంలో జరగాలి. వారు నమ్మాలన్నా, అదేవిధంగా దేవుని బిడ్డలుగా ఎస్పెషల్లీ మనం నమ్మాలన్నా. ఎందుకంటే యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని అనుమానించిన వారిలో శిష్యులే ముఖ్యులు. మనం చూసినట్లయితే ఎంఐఈ మార్గంలో వెళ్తున్న వారిని యేసుక్రీస్తు ఎందుకు గంధిస్తాడంటే, వారు చెప్తున్న మాటల్లో మనం చూసినట్లయితే, చూద్దాం ఒకసారి లూకాసు వార్తలో మనం చూసినట్లయితే వాళ్ళు ఏ విధంగా చెప్పుకుంటూ వస్తున్నారంటే ఈ విధంగా చెప్పుకుంటూ ఉన్నారు. అపొస్తలుల కార్యాలు 24-23 వచనంలో, కొందరు దేవదూతలు తమ కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయం కలుగజేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీ చెప్పినట్టు కనుగొని గాని ఆయన చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలను నమ్మని మందమతులారా అంటాడు. వారు చెప్పిరి, మాకు విస్మయం కలుగజేసిన అంటున్నారు కానీ యేసుక్రీస్తు చెప్పిన మాటలు వారు నమ్మలేకపోయారు. అందుకే అవివేకులారా, మందమతులను తిట్టినట్టుగా వాక్యం మనకు సెలవిస్తుంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే తోమా అంటాడు, అయ్యా నేను నమ్మను, ఆయన చేతుల్లో అదేవిధంగా కాళ్ళలో గాయాలలో నా చేయి పెడితే నమ్మనని చెప్పినట్టుగా మనకి యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ విధంగా 25 వచ్చిన విధంగా ఉంది. 24 చదువుతున్నాను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదిమానబడిన తోమా వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులను మేము ప్రభుని చూచితమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతుల్లో మేకులు గుర్తును చూచి నా వేళ్ళు మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పినని రాయబడి ఉంది. అందుకే యేసుక్రీస్తు అంటాడు 27వ వచనంలో, నీ వేలుడి చాచి నా చేతులు చూడము, నీ చెయ్య చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసవి కాక విశ్వాసవై ఇండుమనను అక్కడ రాయబడి ఉంది. సంతోషమే, తోమా గారు చెయ్య పెడతామన్నారు. ఏ మేకులైతే కొట్టారో మేకులను చేతుల్లో పెడితే కానీ నమ్మనంటే మనం చేసేదేం లేదు. సో ఎక్కువ వీరు అవిశ్వాసంతోనే ఉండిపోయారు. తక్కిన వారి సంగతి దేవుడు ఎరుగు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే, శత్రువులు ఏమన్నారంటే, అయ్యా ఈ వంచకుడు సజీవుడైన దినాల్లో తిరిగి లేస్తామన్నాడు, సో ఆ విషయం మాకు జ్ఞాపకం ఉంది అని చెప్పుకొని వచ్చారు. ఆ విషయాలకు మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనం వెళ్దాం. మనం సో ఈ విధంగా చూసినట్లయితే క్రైస్తవ విశ్వాసంలో గొప్ప ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చింది. అంతేకాకుండా ప్రపంచంతో క్రైస్తవ్యాన్ని వేరు చేసింది. దేవతలు దేవుళ్ళుగా, నాయకులుగా పిలువబడ్డ వారి నుంచి ప్రత్యేకపరిచింది ఏంటంటే ఈ పునరుద్ధాన శక్తి, ఈ పునరుద్ధాన బలము. మనం చూసినట్లయితే అపోస్తులైన పేతురు అంటాడు అపోస్తుల కార్యాలు 3:15లో, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయన మృతుల్లో లేపను, అందుకు మేము సాక్షులము అంటున్నాడు. ఆయన జీవానికి అధిపతి. ఆయన ఎలా నిరూపించుకుంటాం అంటే ఈ పునరుత్థానం అనేది గొప్ప రుజువుగా, గొప్ప సాక్ష్యంగా ఉంది. ప్రపంచాన్ని జయించాలని ఉర్యూతలెగిన అలెగ్జాండర్ ప్రపంచ యాత్రకు బయలుదేరి కనబడుతున్న ప్రతి దేశాన్ని జయించుకుంటూ వెళ్ళి భారతదేశం నుంచి వెనక్కి వెళ్తున్నప్పుడు ఎక్కువ మంది ఏం చెప్తారంటే మలేరియా దోమ వలన చనిపోయాడు అని, కొంతమంది టైఫాయిడ్ వలన చనిపోయాడు అని. సో ఎవరైతే ప్రపంచాన్ని జయిస్తారని ఉర్రూతలేగాడో 32 సంవత్సరాల వయసులో
ఒక దోమ చేతిలో లేక ఒక గ్లాసుడు నీటి చేతిలో జీవితంలో ఓడిపోయాడు, తిరిగి మళ్ళీ లేవలేదు. అదే విధంగా రెండో ప్రపంచ యుద్ధానికి కారకుడైన హిట్లరు ప్రపంచం పటం మీద పడుకొని ఈ ప్రపంచం అంతా నాదే, ఈ ప్రపంచం అంతటా కూడా ఈ జర్మనీ జాతి యొక్క రూలింగ్ ఆర్డర్, ప్రపంచం అంతా కూడా నేను చాడుతా అని చెప్పి మొత్తం ప్రపంచాన్ని యుద్ధంలోకి తోసేశాడు. కొన్ని లక్షల మంది మరణానికి, చావుకి కారణమయ్యాడు. అటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు, తిరిగి లేవలేదు. అదేవిధంగా నెపోలియన్ బోనపార్టే ఫ్రాన్స్ దేశానికి చెందినవాడు. హౌ డు యు గాట్ ది క్రౌన్ ఆఫ్ ఫ్రాన్స్ అంటే అంటాడు, వెన్ ది క్రౌన్ ఆఫ్ ఫ్రాన్స్ లే డౌన్ ఆన్ ది గ్రౌండ్ ఐ టుక్ విత్ మై సోర్డ్ అంటాడు ఆయన. నెపోలియన్ ఏ విధంగా నువ్వు ఫ్రాన్స్ దేశానికి అధికారం అయ్యావంటే, ఫ్రాన్స్ రాజకీయం నేల మీద ఉన్నప్పుడు నాకు కత్తితో యుద్ధం చేసి నేను తీసుకున్నాను అంటాడు ఆయన. ఆయన కూడా చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ప్యారిస్ లో ఆయన సమాధి ఉంది. అది ఇప్పటికీ నిమ్మకలతోనే ఉంది. భారతదేశంలో అనేక మంది దేశ విదేశీ నాయకులు ఎవరు వచ్చినా సరే తాజ్మహల్ దర్శించకుండా వెళ్ళరు. ఏంటా తాజ్మహల్ అంటే, షాజహాన్ తన యొక్క ముద్దుల భార్య ముంతాజ్ కోసం కట్టిన సమాధి. అది కుళ్ళు ఎముకలతో నిండి ఉంది. అంతేకాకుండా భారతదేశంలో నాయకుల సమాధులు అంటే మనకు చాలా ఇష్టం, వారసత్వంగా దాన్ని భావిస్తాం. మహాత్మా గాంధీ రాజ్ఘాట్ ఢిల్లీలో ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూసినట్లయితే చైత్రభూమి అంటాం, అది మహారాష్ట్రలో ఉంది. నెహ్రూ శాంతివన్, ఇందిరాగాంధీ శక్తిశాల్, ఆ విధంగా ప్రతి రాజకీయ నాయకులకు సంబంధించిన అనేక సమాధులు ఉన్నాయి. అంతేకాకుండా టోంబ్ ఆఫ్ మహమ్మద్ అనేది మదీనా అనే సౌదీ అరేబియాలో ఇప్పటికీ ఉంది. అదేవిధంగా బౌద్ధ మతాన్ని బోధించిన బౌద్ధుని యొక్క సమాధి అనేది కూసి నగరం, ప్రస్తుతానికి నేపాల్లో ఉంది, అక్కడ ఉంది. అదేవిధంగా జరా అనేవాడు బాణం వేస్తే బొట్నవేనికి దెబ్బ తగిలి చనిపోయిన కృష్ణుని వారు కానం చేసి యమునా నదిలో కలిపారని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు నేను ప్రార్థిస్తున్న దేవుడు ఆయన సజీవుడైన దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు. ఆయన కోసం మనం ఆలోచన చేస్తూ ఉంటే, బైబిల్లో అనేక మంది గ్రంథకర్తలు అనేక విధాలుగా ఆయన కోసం రాసిన సందర్భాలు మనం ఎరుగుదుము. మనం చూసినట్లయితే 2 రాజుల గ్రంథం 19:16 యెహోవా చెవియొగ్గి ఆలకింపము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించము, జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటికై సన్హరీబు పంపిన వాని మాటలు చెవుని పెట్టము. అంటే అయ్యా నువ్వు చెవియొగ్గు, కన్నులు తెరిచి ఆలకించు, నువ్వు స్పందించు అంటున్నాడు. మనం చూసినట్లయితే చనిపోయిన వారు చూడలేరు, వినలేరు, స్పందించలేరు, ప్రోత్సహించలేరు, గద్దించలేరు, దీవించలేరు, శపించలేరు, సాధించలేరు, వేధించలేరు, ఉత్తరం ఇయ్యలేరు, ప్రత్యుత్తరం చెప్పలేరు, దిశ నిర్దేశం చేయలేరు, మంచి చెడులను బోధించలేరు, అదేవిధంగా వినబుద్ధి పుట్టింపలేరు, త్రాణ పుట్టించలేరు, ధైర్యం పుట్టించలేరు. కానీ నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు ఆయన ప్రార్థన ఆలకించేవాడా, సర్వశీలుని వద్దకు వచ్చేదరు. యెహోవా చెవియొగ్గి తన యందు భయభక్తులు గలవారు మాట్లాడుకొని చుండగా, ఒకరితో మాట్లాడుకొని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించిన మలాకి గ్రంథంలో చెప్తూ ఉంది. అంతేకాకుండా మనం చూసి నిర్గమకాండంలో చూసినట్లయితే అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, వారి మొరలను ఆయన విన్నాడట. మొరలు విని, సో ఒకవేళ మనం చూసినట్టు నిర్గమకాండంలో కానీ మనం చూసినట్లయితే అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, చూద్దాం ఒకసారి 3వ అధ్యాయంలో 2వ అధ్యాయం మనం చూసినట్లయితే 23వ వచనంలో, అలాగూ అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను, ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులు బట్టి నిట్టూర్పులు విడిచి మొరపెట్టుచుండగా తాము వెట్టి పనులు బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగులు విని అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో తను చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకుని దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. సో చనిపోయిన వ్యక్తులు ఎవరు కూడా ఈ పనులు కూడా చేయలేరు వాళ్ళు. అంతేకాకుండా మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు అనేక సార్లు రాస్తూ, అయ్యా నేను పోరాడుతున్నప్పుడు ఎవరు నా
నాతో లేరు, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ప్రభువు నన్ను నా పక్షాన మనం చూసినట్లయితే 2 తిమోతి 4వ అధ్యాయంలో మనం చూసినట్లు విధంగా రాయబడి ఉంది 16వ వచనంలో, నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడూ నా పక్షం నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయారు, ఇది వారికి నేరముగా ఎంచబడిన గాక. అయితే నా ద్వారా సువార్త సంపూర్ణంగా ప్రకటించబడిన నిమిత్తము అన్యజనులందరూ దాని విని నిమిత్తము ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరిచిన గనుక నేను సింహం నుండి తప్పించబడితేని. పక్కన నిలిచాడట, అదేవిధంగా బలపరిచాడట. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఇంకా అనేక మంది వ్యక్తులు యెషయా 37:4లో కూడా జీవము గల దేవుని దూషించుటకై అశ్షూరు రాజైన తన యజమాని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడని యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడని యెహోవా వినబడి ఉన్న మాటలను బట్టి ఆయన అశ్షూరు రాజును గద్దించునేమో, కాబట్టి నిలిచిన శేషము కొరకు హెచ్చుగా ప్రార్థన చేయమని చెప్పినట్టుగా వాక్యం మనం సెలవిస్తూ ఉంది. సో జీవము గల దేవుడు అని ఆయనకి పేరు, జీవాధిపతి అని ఆయనకి పేరు ఆయనకి. అందుకే మనం చూసినట్లయితే చాలా సార్లు ఏ జీవము గల దేవుని సన్నిధిలో ఉన్నానని చెప్పి ఎలీషా గాని అదేవిధంగా ఏలియా గాని చాలా సార్లు చెప్తూ ఉంటారు. సో నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు జీవం కలిగిన దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, స్పందించే దేవుడు, గోతిని చీల్చే దేవుడు. ఒకవేళ ఇస్మాయేలు దాహంతో ఉన్నప్పుడు గోతిని చీల్చి వాడికి దాహం తీర్చిన దేవుడు ఆయన. మనం చూసినట్లయితే అక్కడ ఆదికాండం 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక పడేసి చావు కోసం ఎదురు చూస్తూ ఉంది. రాయబడ్డ మాట ఏంటంటే 21:17లో దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను, అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరుని పిలిచి, హాగరు నీకేమొచ్చినది, భయపడకము, ఈ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వారి స్వరము విని ఉన్నాడు. సో సజీవులు మాత్రమే దేవుని యొక్క స్వరాన్ని, సజీవుడు మాత్రమే మనుషుల యొక్క స్వరాన్ని వినగలడు ఆయన. మనం చేసిన ప్రార్థనలకు జవాబులు వస్తూ ఉన్నాయంటే, దేవుడు కొన్నిసార్లు గద్దిస్తూ ఉన్నాడంటే, హెచ్చరిస్తూ ఉన్నాడంటే, ప్రోత్సహిస్తూ ఉన్నాడంటే కారణం ఏంటంటే ఆయన సజీవుడైన దేవుడు ఆయన. ఇదిగో మృతుడై యుగములు సజీవుడైన దేవుడు ఆయన. సో అంతేకాకుండా దానియేలు 9:18లో నీ గొప్ప కనికరను బట్టి మేము నిన్ను ప్రార్థించున్నాము కానీ మా స్వనీత కార్యం బట్టి నీ సన్నిధి నిలబడి ప్రార్థించలేదు. మా దేవా చెవియొగ్గి ఆలకింపము, నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనం నువ్వు దృష్టించి చూడమంటున్నారు. అదేవిధంగా దినవృత్తాంతాలు 6:40లో నా దేవా ఈ స్థలం ముందు చేయబడి విన్నపముల మీద నీ కన్ను దృష్టి ఉంచుదువు గాక, నీ చెవులు దాన్ని ఆలకించును గాక. అపొస్తలుల కార్యం 14:15లో అయ్యలారా మీరు ఎందుకు ఇలాగూ చేయుచున్నారు, మేము కూడా మీ స్వభావం గల నరులమే, మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించున్నాము. సువార్తే జీవము గల దేవుని యొక్క సువార్త. అది ఏదైతే సువార్త అనేది ప్రకటించబడుతూ ఉందో ఆ సువార్త ఏంటంటే దేవుడు సజీవుడిగా ఉన్నాడు. అంతేకాదు ఇర్మీయా 10:10 విధంగా రాయబడి ఉంది, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయన జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించిన జనములు ఆయన పాపము సహింపలేరు. మార్కు 1:12-27 విధంగా ఉంది, ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడు అంటున్నాడు. ఒకవేళ ఈ పునరుద్ధానం యొక్క మొత్తం కాన్సెప్ట్ మనం సింపుల్ గా మనకు అర్థం కావాలంటే యోహాను 12:24 విధంగా రాయబడి ఉంది, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే అయ్యుండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. కేవలం 12 మందికి పరిమితమైన క్రైస్తవ సమాజం ఈ దినాన సుమారుగా 250 కోట్ల పైగా సంఘము, అదేవిధంగా అనేక మంది రహస్య విశ్వాసులు ఏ విధంగా వచ్చారంటే గోధుమ గింజ లాంటి యేసుక్రీస్తు చనిపోతే ఆ చచ్చిన గోధుమ గింజల నుంచి మనలాంటి వారు అనేక మందిని జన్మించి ఈ దినాన విస్తారంగా ఫలించాం మనం. ఆ యొక్క గోధుమ గింజ మరణమే యేసుక్రీస్తు అనుభవించిన మరణము. అదేం చేసిందంటే క్రైస్తవ్యాన్ని విస్తరింపజేసింది. ప్రకటన గ్రంథం 7:9 అంటాడు, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జన్మలో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడేవారి నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని యొక్క గొప్ప సమూహము కనబడెను. వారి తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం గొర్రెపిల్ల ఎదుట నిలవబడి సింహాసనం రాసిన మా దేవునికి గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రం అనే మహాశబ్దం తెలిగెత్తి చెప్పారు. ఆ చిన్న గోధుమ గింజ చనిపోతానట ప్రతి జన్మలో నుండి, ప్రతి వంశములో నుండి
ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడవండి వచ్చి ఎవడను లెక్కింపజాలకు గొప్ప సమూహం కనబడిన అంటాడు ఆయన. వారు అనుకున్నారు యేసుక్రీస్తుతో యొక్క చరిత్ర ఆగిపోతుందని. అల్లూరు సీతారామరాజు యొక్క ఏకపత్రం చేసినప్పుడు అంటారు, నా ప్రతి రక్తపు బొట్టు నుంచి అనేక మంది అల్లూరు సీతారాములు పుడతారని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. అది మరి చూసినట్లయితే యేసుక్రీస్తు నా గోధుమ గింజ ఆ కలువరి శిలువలో చనిపోతే ఎంత విస్తారం లెక్కింప సాఖ్యం కానీ మహాసైన్యంగా వచ్చినట్టుగా వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా అపోస్తలుడైన పౌలు దాన్ని కొనసాగిస్తూ విధంగా అంటాడు, 1 కొరింథీ 15:36లో, అవివేకి నువ్వు విత్తినది చచ్చితే గాని బ్రతికింపబడదు కదా, నువ్వు విత్తిన దాన్ని చూడగా అది గోధుమ గింజను సరే మరి ఏ గింజను సరే ఒట్టి గింజనే ఎత్తుచున్నావు కానీ పుట్టబోషరం ఎత్తుట లేదు అంటున్నాడు. సో ఈ క్రైస్తవ సమాజానికి ఇది చాలా అవసరం. పునరుద్ధానం అనేదే మనకు గొప్ప శక్తినిచ్చేది. అంతేకాకుండా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు యోహాను సువార్తలు అంటాడు, నేనే యోహాను 11:25లో, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకునని చెప్పి వాక్యం సెలవిస్తుంది. 1వ దశలోనిక 4:14లో, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎట్లా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. ప్రభు మాటను బట్టి మీతో చెప్పుచున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులే నిలిచియుండు, మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరమంటాడు. కీర్తన 36:9 అంటాడు, నీ యొద్ద జీవపు ఓట కలదు, నీ వెలుగు పొంది మేము వెలుగు చూస్తున్నాం అంటాడు. అంతేకాకుండా యెషయా 36:16లో, ప్రభువా వీటి వలన మనుషులు జీవించుదురు, వీటి వలన నా ఆత్మ జీవించున్నది, నువ్వు నన్ను బాగు చేయదువు, నన్ను జీవింప చేయదు అని చెప్పి అక్కడ వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. సో ఈ విధంగా చూసినట్లయితే జీవాధిపతి ఆయనే, జీవజలము ఆయనే, జీవాహారము ఆయనే. సో ఆ జీవము గల, అంతేకాకుండా మీ జీవము క్రీస్తులో కూడా దాచబడి ఉన్నదని చెప్పి మనకి వాక్యం చెప్తుంది. ఒకవేళ మనం చూసినట్టు అపోస్తలుడైన పౌలు దీనికోసం మనకి పూర్తిగా వివరిస్తూ 1వ కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అనేకమైన ఆత్మీయ సంబంధమైన అంశాలు చాలా సూటిగా మనతో అని చెప్తూ ఉంటాడు. 1వ కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే, క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుదురు. మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చెయ్యి ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపనని ఆయన గురించి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయన లేపలేదు కనుక మేమును దేవుని విషయం అబద్ధ సాక్ష్యంగా అగుపడుచున్నాము. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకనూ పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవిత కాలం మట్టుగా మనం క్రీస్తునందు నిశించిన వారి ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుని ద్వారా మృతుల పునరుద్ధానము కలుగును. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారు, అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడు తన వరుసలో బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. మనం చూసినట్లయితే సమాధులు తెరవబడి ఆయన చనిపోయిన తర్వాత అనేక మంది సజీవులుగా పట్టణంలో ప్రవేశించినట్టుగా వాక్యం సెలవిస్తుంది. మన క్రైస్తవ నిరీక్షణ అంతా ఏంటంటే, ఓ దినాన పరలోకపు విందులో, ఆ పరిశుద్ధుల విందులో మనం ఉంటామని. భక్తుడైన యేసన్న గారు పాట రాస్తా అంటాడు, నీ మహిమన ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే నేను ఏమైపోతానో ప్రభువా. చాలా మంది భక్తులు వారు భూమి మీద ఉన్న జీవితం కోసం కంటే మరణించిన తర్వాత సజీవులుగా దేవుని సందులో ఉండే జీవితం కోసం ఎక్కువ ఆలోచన చేస్తూ ఉండేవారు. ప్రభువా నీ మహిమన ధరించిన పరిశుద్ధులు ఆ పరలోకంలో కనబడితే నేను ఏమైపోతానా ప్రభువా. నువ్వు బహుమతి అందుకునే వారి పేరు పిలుస్తుంటే నా వరుసలో నేను సంతోషంగా ఉంటాను. అనేక విషయాలు వారు చెప్పినట్టుగా వాక్యం మనం సెలవిస్తుంది. సో క్రైస్తవ సువార్తకు మూలాధారం ఏంటంటే యేసుక్రీస్తు పునరుద్ధానం. ఏంటి సువార్త? క్రీస్తు జనన మనన పునరుద్ధానం, అదేవిధంగా రెండో రాకడ. ఈ 4 ఏమి నిర్ణయిస్తున్నాయంటే ఆయన తిరిగి రాబోతున్నాడు అనే సత్యాన్ని మనకి గొప్ప
సాక్ష్యంగా. ఒక ఆయన అంటున్నాడు, ఇది యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనడానికి, యేసుక్రీస్తు సజీవుడు అనడానికి గొప్ప ధృవీకరణ పత్రం అని చెప్పి అక్కడ మనకి చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా మనం చూసినట్లయితే 1 కొరింథీ 15:3-8 మనం చూసినట్లయితే ఈ విధంగా రాయబడింది. చూద్దాం ఒకసారి. అక్కడ అంటారు, 4వ వచనం చదువుతున్నాను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12కి కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం మంది కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనబడెను. అందరికి కడపట ఆ కాలం మంది పుట్టిన నాకును కనబడను. ఎనగని అపోస్తలు అందరిలో తక్కువ వాడను, దేవుని సంఘం హింసించినందున అపోస్తలకు యోగ్యుడిని కానను చెప్పుకొస్తే ఆయన ఉన్నాడు. సో ఆయన అనేక మంది కనబడ్డాడు. ఇదిగో తోక అదిగో పులి అన్నట్టుగా కాదు, ఒకేసారి 500 మంది కనబడ్డంట. పౌలు గారు వాక్యం చేస్తూ ఇంకా సజీవులుగా చాలా మంది ఉన్నారు. అంతేకాకుండా మన అపోస్తల కార్యాల గ్రంథంలో కానీ మనం చూసినట్లయితే రాయబడ్డ అంశాలు మనం పరిశీలన చేసినట్లయితే ఈ విధంగా అక్కడ మనకి కనబడుతుంది. అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ 4వ వచనంలో ఈ విధంగా మనకి రాయబడి ఉంది. 3వ వచనం చదువుతున్నా అండి. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగ్గుపడుచు దేవుని రాజ్య విషయమును గురించి బోధించు అనేక ప్రమాణములను లేక రుజువులను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకుని చెప్పి బైబిల్లో మనకి రాయబడి ఉంది. అంతేకాకుండా మనం చూసినట్టయితే ఈ లోక సువార్తలో వారు ఆయన చూసి భూతమని భయపడినప్పుడు ఆయన వారికి చెప్పిన విషయాలు మనం చూసినట్లయితే 24వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 36-37 వచనాలు కిందకెళ్తే విధంగా ఉంది. వారిలాగా మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి మీకు సమాధానం అవునుగాక అని వారితో చేయను. అయితే వారు దిగులు పడి భయభ్రాంతులై భూతము తమ కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు, మీ హృదయం సందేహము పుట్టనేలా, నేనే ఆయన అంటకు నా చేతులు నా పాదములు చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచున్న ఎముకలను మాంసమును భూతములకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపాను. అయితే వారు సంతోషించే ఇంకను నమ్మక ఆశ్చర్యపరుచుండగా ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చిరి. అని దాన్ని తీసుకుని వారి ఎదుట భుజించాను. సో విధంగా అనేక ప్రమాణాలు రుజువులని చూపించాడు ఆయన. ఈరోజు నా యొక్క వాక్య సారాంశం ఏంటంటే, యేసుక్రీస్తు పునరుద్ధరణ తర్వాత జరిగిన అంశాలు ఏంటి, మారిన అంశాలు ఏంటి అన్నది మీతో పంచుకోవాలని నా ప్రాముఖ్యమైన ఆశ ఉంది. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మారిన పలకరింపులు. ఇప్పుడు మనం ప్రైజ్ ది లార్డ్ అని, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని చెప్పి, కొంతమంది మారనాథ్ అని, సో రకరకాల పిలుపులతో మనం పిలుచుకుంటూ ఉన్నాం. కానీ ఆనాటి క్రైస్తవ సమాజాన్ని కానీ మనం చూసినట్లయితే దేవదూతలు ఒకవేళ మనుషులతో మాట్లాడినా, మనుషులు ఒకరితో ఒకరు మాట్లాడినా ఆ పలకరింపులు ఏ విధంగా ఉండేయంటే చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభువు పండుకున్న స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఆయన లేచి ఉన్నాడు. క్రైస్ట్ ఈజ్ రైజన్. సో వారు ఎవరితో మాట్లాడుకున్నా, వారు ఎవరు పలకరించుకున్నా మొట్టమొదట ఇదేంటంటే ప్రభువు లేచి ఉన్నాడు, ప్రభువు లేచి ఉన్నాడు, యేసుక్రీస్తు లేచి ఉన్నాడనే వారు ఒకరిని పలకరించుకుంటూ ఉండేవారట. ఆ సమాచారాన్ని ఒకరితో ఒకరు పంచుకుంటూ ఉండేవారట. కారణం ఏంటంటే యేసుక్రీస్తు సజీవుడిగా లేచాడన్న వార్త ప్రపంచం నలుమూలలా వినబడాలని వారు ఆశపడ్డారు. అంతేకాకుండా మనం చూసినట్లయితే లూకా సువార్త 24:6లో ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇంకా గలిలయలోనే ఉన్నాడని చెప్పి లూకా సువార్త 24:6లో మనకి ఉంది. అంతేకాకుండా సజీవుడైన వాడిని మీరు ఎందుకు మృతుల్లో మీరు వెతుకుచున్నారని చెప్పి ఆ చెప్పినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే మార్కు సువార్త 16:10లో కూడా ఈ విధంగానే మనకి కనబడుతుంది. ఆయన లేచి ఉన్నాడనే సత్యాన్ని
11వ వచనంలో 6, 16, 11లో ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెకు కనబడినని వారు విని నమ్మలేకపోయారు అని చెప్పి అక్కడ అంటుంది. ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేశాను. సో ఈ విధంగా చూసినట్లయితే ఎవరిని కనబడ్డా ఎవరు కనబడ్డా వారు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే, అయ్యా ప్రభువు లేచి ఉన్నాడు, ప్రభువు సజీవుడిగా ఉన్నాడు, మన ప్రార్థన ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మనం చూసినట్లయితే ఈ విధంగా అంటాడు మత్తయి 12:40లో, యోనా 3 రాత్రింపగలు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగే మనుషు కుమారుడు 3 రాత్రింపగలు భూగర్భంలో ఉండేనని చెప్పి ఆయన ముందే ఆయన చెప్పాడు. కానీ ఆ సత్యాన్ని వీరు గ్రహించలేక పోయినట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు అయితే ముందే చెప్పాడు ఆయన, అయ్యా నేను ఈ విధంగా జరుగుతున్న విషయాన్ని మనం చూసినట్లయితే యోనా 1:17లో గొప్ప మత్స్యం ఒకటి యోనాను మింగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం కడుపులో ఉండేనని చెప్పి రాయబడి ఉంది. సో నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు చనిపోయి మరణాన్ని గెలిచిన దేవుడు, మరణపు ముళ్ళుని విరిచిన దేవుడు, మరణాన్ని జీవించిన దేవుడు ఆయన. ఎందుకంటే ఏదైతే మరణం మనం భయపెడుతూ ఉందో, మనకి హెబ్రీ పత్రికలో అపోస్తలుడు పౌలు అంటాడు, ఆ మరణ భయం నుండి మనం తప్పించడానికి ఆయన రక్త మాంసములో పాలివాడు కావలసి వచ్చినని చెప్పి ఇక 2వ అధ్యాయంలో మనకి ఆయన వాక్యం చెప్తే విధంగా అంటాడు ఆయన. హెబ్రీ పత్రిక 2:15లో, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాడిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యము లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడైన. ఎందుకంటే మనుషులకి మరణం అంటే చాలా భయం. ఎందుకంటే మన ప్రసంగాల్లో కానీ వ్యక్తిగత పరిస్థితుల్లో కానీ కృప కోసం, రక్షణ కోసం, విశ్వాసం కోసం, అనేక విషయాల కోసం మాట్లాడతాం. కానీ మరణం కోసం ఏనాడు కూడా మాట్లాడడానికి మనం ఇష్టపడం. మనం చనిపోతే తర్వాత ఏం జరుగుద్ది, మనం చనిపోతే తర్వాత ఏంటనే విషయాన్ని ఆలోచించే మనం. కానీ చాలా మంది ఫారినర్స్ అయితే చాలా వాళ్ళు ముందుగానే ఉంటారు. మా బ్రిడ్జ్ ఆఫ్ డైరెక్టర్ గారు బెంజమిన్ గారు ఒక దినాన్ని జర్మనీ వెళ్ళారు. జర్మనీలో వాటర్ యాక్టర్ గారు అని చెప్పి ఆయనకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఒకరోజు ఆయన మంచి పెద్ద హోటల్ తీసుకెళ్లి ఫిష్, అదేవిధంగా ప్రాన్స్, అదేవిధంగా చికెన్, బిర్యానీ అన్ని ఆర్డర్ చేసిన తర్వాత అది వచ్చి తినడానికి ముందు ప్రశ్న అడిగాడంట, బ్రదర్ బెంజమిన్, ఇఫ్ యూ డై హూ విల్ టేక్ కేర్ ఆఫ్ బ్రిడ్జ్ ఆఫ్ హోప్ అని. ఏమనుకున్నాడు, ఇదేంటి ముందు భోజనం పెట్టి నువ్వు చచ్చిపోతే నీ తర్వాత ఎవరని చెప్పి అడుగుతూ ఉన్నాడు, ఇది సభా మర్యాద అని అనుకున్నాడు ఆయన. కానీ తర్వాత కాలం ఆలోచించిన తర్వాత పిల్లల్ని ఆయన తర్వాత నాయకత్వానికి అప్పగించాడు ఆయన. మనలో చాలా మంది మరణం కోసం ఎక్కువ మాట్లాడడానికి మనం ఇష్టపడం. మనం అందుకే ఎక్కువ ఏర్పాట్లు మన పిల్లల కోసం కానీ దానికోసం ఎక్కువ చేయకుండా మధ్యలోనే వెళ్ళిపోయే పరిస్థితి. మా ప్రాజెక్ట్ లో ఒక డాన్స్ మాస్టర్ ఉండేవారు. ఆయన చనిపోయిన తర్వాత ఆవిడ అడుగుతుంది, ఇల్లు కడతాను అన్నావు కదా, ఇప్పుడు ఇల్లు ఎలా కడతావు, పాప పెళ్లి చేస్తున్నావు, పెళ్లి కడతాను, చనిపోయిన శవాన్ని పట్టుకొని బాధతో అడుగుతుంది. సో చనిపోయిన వారు ఏం సమాధానం చెప్తారు? కానీ నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు ఆలకించేవాడు, వినేవాడు, స్పందించేవాడు, మాట్లాడేవాడు, చెంత నిలిచేవాడు, సహాయం చేసేవాడు ఆయన. సో యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత పిలుపులు మారిపోయాయి. ఎస్, జీసస్ ఇస్ రైజన్. మీరు జీవాధిపతిని చంపితురు కానీ దేవుడు ఆయన మృతుల్లో లేపను, అందుకు మేము సాక్షులం అంటున్నాడు అపోస్తలుడు పేతురు. అదేంది వాక్యం ఉండను, ఆ వాక్యము దేవుడై ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము శరీరధారయ్యే కృపాసన చంపునుడుగా మధ్య వశించను అని ప్రారంభించి ఆ జీవవాక్యం గురించి ఆది నుండి ఏమి ఉండెనో, ఏమి వింటమో, ఏమి చూచితమో, ఏమి కనుగొంటమో, మా చేతులు దేని తాకి చూసినందుకు మేము సాక్షులం అంటున్నారు వాళ్ళు. సజీవుడైన దేవునికి వారు సాక్షులుగా ఉన్నారు. మీరు జీవానికి అధిపతి అయిన వాడిని చంపాడు, మరణమైన బంధించి ఉండుట అసాధ్యము, ఆయన మరణ వేదనను తొలగి పొందుట ఆవశ్యకము అంటున్నారు వారు. ఎస్, నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు సజీవుడైన దేవుడు. ఒక రెండోదిగా చూసినట్లయితే మనం ఆ మధ్యన మనం కరోనా సమయంలో చూసుకున్నట్లయితే రాసుకోవడం, మూసుకోవడం, పూసుకోవడంతో జీవితం వెళ్ళిపోయింది. మనకి చేతులకి రాసుకోవడం, ముక్కుని మూసుకోవడం, అదేవిధంగా శానిటైజర్ పూసుకోవడంతో జీవితం మనం ఎక్కడ చూసినా దానికోసం డిస్కషన్. అదేవిధంగా మనం చూసినట్లయితే ఏదైనా భారతదేశంలో ఏదైనా గొప్ప సంచలన విషయం జరిగినా, లేదంటే ప్రపంచంలో ఏదైనా ఒక విషయం జరిగి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం జరిగినా ఎక్కువ అన్ని దాంట్లో కూడా దానికోసం డిస్కస్ చేస్తూ ఉంటాం. కానీ
యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత డిస్కషన్లు అన్నీ మారిపోయాయంటండి. చూద్దాం ఒకసారి లూకాసు వార్త 24వ అధ్యాయము ఈ 17-16 వచనాల్లో కానీ మనం చూసినట్లయితే, ఆయన మీరు నడుచు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్న ఈ మాటలు ఏమని అడుగ్గా వారు దుఃఖముక్కలే నిలిచిరి. వారిలో క్లయోఫా అనేవాడు యెరూషలేములో బస చేయుచుండి, ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగువా అని ఆయన అడిగాను. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసుని కూర్చున్న సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులు అధికారులు ఆయన ఎలాగో మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించారో నీకు తెలియదా? ఇశ్రాయేలు విమోచించబడి ఈయనని మేము నిరీక్షించి ఉంటాము, అదిగాక ఈ సంగతి జరిగిన 3 దినములు ఆయను అని చెప్పి వారు చెప్పుకొస్తూ ఉన్నారు. సో యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ప్రతి చర్చకు యేసుక్రీస్తు కేంద్ర బిందువుగా ఆయన మారిపోయాడు. ఆయన ఎక్కడ చూసినా ఆయన గురించిన చర్చే, ఎక్కడ చూసినా ఆయన గురించిన సమాచారమే. మనం చూసినట్లయితే ఆఖరికి ఎవరైతే యేసుక్రీస్తుని సిలువ వేశారో ఆ సిలువ వేసిన వ్యక్తి కూడా అంటాడు, అయ్యా ఈయన నిజంగా దేవుని కుమారుడు, ఈయన నీతిమంతుడు అయ్యా అని చెప్పి ఆ చెప్పిన సందర్భాలు మనం చూడగలుగుతూ ఉన్నాం. అంతేకాని పిలాతు అంటాడు, ఈయన ఇంత తొందరగా ఈయన చనిపోయాడా అని చెప్పి ఆ చెప్పిన విషయాన్ని కూడా మనం గమనిస్తూ ఉంటాం. సో ఎక్కడ చూసినా యేసుక్రీస్తుని గురించిన చర్చ మనకి కనబడుతూ ఉంటుంది. ఆ విధంగా మనం చూసినట్లయితే అప్పటి వరకు అనేక మంది వ్యక్తులు మాట్లాడుకున్న విషయాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి కేవలం యేసుక్రీస్తుని గురించిన విషయాలు మాత్రమే మనకు కనబడుతూ ఉన్నాయి. మనం చూసినట్లయితే యోహాను సువార్త 19:35లో ఇది చూచి వాడి సాక్ష్యం ఇచ్చుచున్నాడు, అతని సాక్ష్యం సత్యమే, మీరు నమ్మునట్లు ఇతడు సత్యం చెప్పుచున్నాడు అని ఆయన ఎరుగునని చెప్పి అక్కడ చెప్తున్నట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు సిలువేసిన వారు, యేసుక్రీస్తును పొడిచిన వారు అనేక మంది ఆయన కూర్చున్న అనేక విషయాలు వారు బోధించినట్టుగా మనకు వాక్యం మనకి చెప్తూ ఉంది. 23:47లో లోక శతాధిపతి జరిగిన చూచి ఈ మనుషుడు నిజంగా నీతిమంతుడై ఉండేనని చెప్పి దేవుని మహిమపరిచాను. సంబంధం లేని వ్యక్తి యేసుక్రీస్తు కోసం సాక్ష్యం ఇస్తూ ఆయన మహిమపరిచాడట. పిలాతు అంటాడు, ఇంత త్వరగా ఆయన చనిపోయాడు అంటారు. అంతేకాకుండా ఈవెన్ శత్రువులు కూడా ఆయన చనిపోయిన తర్వాత ఆయన కోసమే చర్చిస్తున్నట్టుగా మనకు మత్తయి సువార్త మనకి చెప్తారు. మనం చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చూసినట్లయితే విధంగా రాయబడి ఉంది 62వ వచనంలో 62-63. మొన్నడు అనగా సిద్ధపరిచిన దినము మరుసటి దినమున ప్రధాన యాజకులు పరిసయ్యులు పిలాతునతో కూడి వచ్చి, అయ్యా ఈ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచిదని చెప్పింది మా జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3 దినముల వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించము. వాని శిష్యులు వచ్చి వాడిని ఎత్తుకుని పోయి ఆయన మృతి నుండి లేచిన ప్రజలతో చెప్పుదురేమో, అప్పుడు మొదట వంచిన కంటే కడపడ వంచిన చెడ్డదైందని చెప్పి. అందుకు పిలాతు కావల వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పిన. వారు వెళ్ళి కావల వారిని కూడి ఉంచుకొని రాత్రికి ముద్ర వేసి సమాధి భద్రము చేసేది. అందువేసిన ముద్ర కావలి నిలుచున దైవసుతుని ముందు, గీతం గీతం జయ జయ గీతం చెయ్య తట్టి పాడేదము. సో అందులో వేసిన ముద్రట అది నిలవలేక పోయింది. సో శత్రువులు కూడా యేసుక్రీస్తు యొక్క మరణం కోసం చర్చించుకోవడం ప్రారంభించారు. ప్రపంచం చర్చించిన అంశాలు మారిపోయాయి. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఈరోజు యూట్యూబ్ గాని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు గురించిన వాక్యం చెప్పిన వారి సంఖ్య ఎంతో, యేసుక్రీస్తుని గురించి చర్చిస్తున్న శత్రువుల సంఖ్య అంతకన్నా చాలా ఎక్కువగా ఉంది. మనకంటే ఎక్కువగా వారే మాట్లాడుతూ ఉన్నారు. ఈ బికమ్ ది సెంటర్ పాయింట్ ఆఫ్ డిస్కషన్. ఆయన మరణ జీవ పునరుద్ధానాల కోసం వాళ్ళు చర్చిస్తూ ఆయన తలపోసుకుంటూ ఉన్నారు వాళ్ళు. సో జీసస్ క్రైస్ట్ ఇస్ బికమ్ ది సెంటర్ పాయింట్ ఆఫ్ ది ఆల్ డిస్కషన్స్. అంతేకాకుండా ఈ పునరుద్ధానం చేసిన ఇంకో అద్భుతమైన కార్యం ఏంటంటే చూద్దాం ఒకసారి అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే
ఇది మనం చెప్తున్న మాటలు కాదు, కానీ శత్రువుల విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. చూద్దాం ఒకసారి. వారు పేతురు యోహాను ధైర్యం చూసినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. విద్యలేని పామరులు. పునరుద్ధానం విద్యలేని పామరులను విద్యాధికులను చేసింది. విద్యలేని పామరులను విద్యాధికులను చేసింది. కేవలం చేపలు పట్టుకునేవారు. కానీ అనేక భూలోక పరలోక ఆత్మ సంబంధం అనేక అంశాలు మాట్లాడేవారుగా పునరుద్ధానం గొప్ప ధైర్యాన్ని, గొప్ప జ్ఞానాన్ని వారికి ఇచ్చిందటమ్మా. అంతేకాకుండా మనం చూసినట్లయితే 2వ అధ్యాయం అపొస్తలుల 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తన పుట్టిన దేశ భాషలో వీరు మాట్లాడటం వినము వినుచున్నామే, ఇదేమి? మనకి పార్లమెంట్ లో కానీ చూసినట్లయితే ఒక్కొక్కరు ఒక రకమైన 28 రాష్ట్రాలు, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వస్తాం కాబట్టి వారికి ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్న మాటలు వారి భాషలో వారు ట్రాన్స్లేట్ చేస్తారు. అందుకే వారి చెవులకి ఒక మైక్రోఫోన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దిగొచ్చిన కాలంలో మైక్రోఫోన్స్ ఏం లేవు. నేను అనుకుంటాను కేవలం ఒకవేళ పేతురు యోహానికి వచ్చిన భాష ఏంటంటే మహా అయితే హెబ్రీ భాష, లేకపోతే మనుషులు సాధారణంగా మాట్లాడుతున్న అరమిక్ భాష. సో అరమిక్ భాషలో వారు మాట్లాడుతూ ఉంటే పరిశుద్ధాత్మ గాలి తరంగాల ద్వారా వారి సొంత భాషల్లో వాక్యం వినగల కృపను దేవుడు అనుగ్రహించాడు. అయ్యా ఇదేంటిది? అంతటా వారందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? ఏంటి వీరి భాష మారిపోయింది, ఏంటి వీరి వ్యవహారం మారిపోయింది, వ్యవహార శైలి మారిపోయింది, ఇంత పెద్ద పెద్ద పదాలు ఎక్కడ వీరికి అని చెప్పి వారు ఆశ్చర్యపోయారట. పునరుద్ధానం విద్య లేని వారికి గొప్ప విద్యను అనుగ్రహించిందమ్మ. నేను ఉప్పాడ ప్రాంతాల్లో వాక్యం చెప్పడానికి వెళ్తూ ఉంటాను. అక్కడ జామి ఏసన్న గారు అని ఒక ఆయన ఉన్నారు, చేపల వేటకి వెళ్తూ ఉండేవాడు. ఒక సేవకుని దగ్గర ఉంటూ ఉండేవాడు ఆయన. ఒక దినాన దేవుని పిలిపొచ్చింది, మొత్తం మీద పిలిపొచ్చిన తర్వాత సేవకు వెళ్ళాడు ఆయన. సో ఒక దగ్గర 500 మంది సంఘాన్ని కట్టాడు ఆయన. ఆ తర్వాత కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు వచ్చిన తర్వాత ఆ సంఘాన్ని విడిచిపెట్టి ఇంకొక సంఘాన్ని ప్రారంభించి అక్కడ 500 మందిని సంపాదించాడు ఆయన. అయ్యా నాకు వాక్యం చదవడం మాత్రమే వచ్చు, అది కూడా స్పీడ్గా చదవలేను, వాక్యం చెప్పినప్పుడు మాత్రం వాక్యం నా నోటికి అది వస్తూ ఉంటుందని చెప్పి ఆయన చెప్పడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. సో ఈ విధంగా కానీ మనం చూసినట్లయితే విద్య లేని పామరులను విద్యాధికులను చేసింది ఆయన. ఒక ఎల్ఐసి పాలసీ కానీ మనం కట్టించాలంటే, లేదు ఏదైనా ఒక బ్రాండ్ నమ్మాలంటే ఎంబీఏ అంతకన్నా ఇంకెక్కువ చదివిన వాళ్ళు దాన్ని ఒప్పించడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. బట్ విద్య లేని పామరులు ఒక్కరోజు వాక్యం చెప్తే ఒకసారి 3000 మంది, ఒకసారి 5000 మంది వాక్యాన్ని అంగీకరించారంట. వీళ్ళేం చెప్పారో వాళ్ళకేం అర్థమైందో నాకైతే తెలియదు, కానీ ఆ పునరుద్ధాన శక్తితో మోషే నాయకత్వం వహించమంటే, అయ్యా నేను నోటి మాంద్యం కలిగిన వాడిని అయ్యా, ఇప్పుడు కానీ అంతకు ముందు కానీ ఎప్పుడు కానీ నేను మాట చాతుర్యం కలిగిన వాడిని కాడు ఆయన అంటాడు. వీరు కూడా భాష మీద పట్టున్నవారు కాదు, ఏం చెప్పాలో తెలిసిన వారు కాదు. వాడు ఆ పునరుద్ధాన శక్తి వారిని నింపినప్పుడు అనేక మందిని దేవుని విశ్వాసులుగా మార్చినట్టుగా వాక్యం మనం సెలవిస్తూ ఉంది. అంతేకాకుండా ఒకప్పుడు యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదని భయపడ్డ పేతురు విధానాన మీరు జీవాధిపతిని చంపిద్దరు కానీ దేవుడు ఆయన ముద్రలో లేకున్నందుకు మేము సాక్షులమని చాలా ధైర్యంగా చెప్తున్నారు. అంతేకాకుండా మనం చూసినట్లయితే అనేక సార్లు ఆయనే ముందు నాయకత్వం వహించి లేచినట్టుగా బైబిల్లో చాలా సందర్భాల్లో మనకి కనబడుతూ ఉంటది. మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యగ్రంథం 1:15లో ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను. అంతేకాకుండా మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ విధంగా అక్కడ రాయబడింది 14వ వచనం. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను. సో ది పేటర్ టేక్ ది ఇనిషియేషన్. పునరుద్ధానం ఏం చేసిందంటే యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదని ముమ్మారు ఒట్టు పెట్టుకొని తను శపించుకోవడం ప్రారంభించిన పేతుర్ని
మీరు జీవాధిపతిని చంపితురు కానీ దేవుడైన మూతున్నందుకు సాక్షులు అని చెప్పగలిగే కృప, మేము దేవుని మాట వినిశ్చేస్తామా మనుషుల మాట వినిశ్చేస్తామా అనే మాట, ఆ దెబ్బలు బట్టి వారు సంతోషించినట్టుగా వాక్యం మనకు సెలవిస్తుంది. సో పిరికివాడైన వారిని దేవుడు గొప్ప దైవవంతులుగా మార్చినట్టుగా వాక్యం మనకు సెలవిస్తుంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే లోకాసు వార్త 24:45 ఈ విధంగా రాయబడి ఉంది. ఇదేం చేసిందంటే మనకి పునరుత్థానం అనేది హృదయాలని మనసులని తెరవడం ప్రారంభించిందట. మనం చూసినట్లయితే 24:45 లోకాసు వార్త 24వ అధ్యాయము 45వ వచనంలో ఈ విధంగా మనకి రాయబడి ఉంది. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి అని రాయబడి ఉంది. సో బండబారిన మనస్సులు, బండబారిన హృదయాలు, జ్ఞానం లేని మనసులు దేవుడు తెరవడం ప్రారంభించాడు. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఆ 31 ఇదే అధ్యాయం 31వ వచనం 24 అధ్యాయం 31వ వచనంలో వారి కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టి అంతటా ఆయన వారికి అదృశ్యుడు ఆయన అని చెప్పి బైబిల్లో మనకి రాయబడి ఉంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఈ యొక్క మనకి క్రిస్మస్ సీజన్లో క్రిస్మస్ గురించిన అంశాలు మనం మాట్లాడతాం, లెంట్ సీజన్లో సిలువను గురించిన అంశాలు మనం మాట్లాడతాం. అదే విధంగా ఈ పునరుత్థానం అయిన తర్వాత మనం చూసినట్లయితే లోకాసు వార్త 24 అధ్యాయం 25, 26, 27 వచనం మనం చూసినట్లయితే అందుకు ఆయన అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటిని నమ్మని మందమతులారా క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యం కదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనన్నింటిలో తన గురించి రాసిన వచనముల వారికి తెలిపాను. సో ప్రస్తావించిన అంశాలు అనేవి పూర్తిగా మనకి మారిపోయినట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అంశాలు పూర్తిగా మనకు అవి మారిపోయాయి. అంతేకాకుండా మనం చూసినట్లయితే అదే అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇంకా ఈ విధంగా రాయబడి 31వ వచనంలో కానీ మనం చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది. చూద్దాం ఒకసారి. వారు కన్నులు తెరవబడి ఆయన గుర్తుపెట్టరని చెప్పి అక్కడ మనకి రాయబడి ఉంది. సో 32వ వచనం అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములు మనకు బోధించున్నప్పుడు మన హృదయంలో మనతో మనుచుండలేదని ఒకరితో ఒకడు చెప్పుకోండి. సో వారి యొక్క లేఖనాలు అధ్యయనం చేసిన లేఖనాలు మారిపోయాయి. అంతేకాని లేఖనాలు వారి హృదయాలని మండించడం ప్రారంభమైంది. అంతేకాకుండా ఏవైతే పునరుద్ధాన శక్తిని కూర్చున్న వాగ్దానాలు ఉన్నాయో దాన్ని వారు ఆలోచన చేయడం ప్రారంభించారు. అంతేకాకుండా అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఆ పరిశుద్ధాత్మ శక్తి అనేది వారి మీద కుమ్మరించబడినట్టుగా వాక్యం మనకి చెప్తూ ఉంది. లోకాసు వార్త 24:49 ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసింది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణం నిలిచి ఉండని వారితో చెప్పిన తర్వాత మనకు అపోస్తలుల కార్యాల గ్రంథంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో మనకి చెప్పబడింది. సో పరిశుద్ధాత్మ వారి మీద పంపబడినప్పుడు వారు మహాశక్తితో మహాబలంతో దేవుని కార్యాలు చేసినట్టుగా వాక్యం సెలవిస్తుంది. చూద్దాం సార్ అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో అప్పుడు వేగముగా వీచి బలమైన గాలి వంటి ఒక దాని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నేను మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు వేగంపడినట్టుగా వారు కనబడి వారిలో ఒక్కని మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారి ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలో మాట్లాడసాగరి. ఆ కాలమున ఆకాశం కింద ప్రతి జన్మ నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో పాపురముండరి. సో పరిశుద్ధాత్మ కుమ్మరింపు వారి మీదకి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే అనేకమైన అద్భుత కార్యాలను దేవుడు చేసినట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ఒకేసారి 3,000 మంది మారినట్టుగా. దానికన్నా ప్రాముఖ్యంగా 2వ అధ్యాయం 45వ వచనంలో విధంగా రాయబడి ఉంది. 42 నుంచి చదువుతున్నాను. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరిచినందును ప్రార్థన చేయడం ఎడతెక్క ఉండదు. సో రోజు అపోస్తుల బాధే, సహవాసమే, రొట్టె విరడం, ప్రార్థనలు ఎడతెక్క ఉన్నారంట. అప్పుడు ప్రతివానికి భయం కలిగిన మరి అనేక మహత్త కార్యములు సూచక్రియలు అపోస్తుల ద్వారా. సో ఈ యొక్క పునరుద్ధానం ఏం చేసిందంటే అప్పటి వరకు యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యాలు మించిన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు వీరు చేయడం ప్రారంభించారు. పేతురు నీడపడితే అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థత పొందారు. పేతురు నోట నుంచి వస్తే బతికిన వారు చనిపోయారు, అన్నయ్య చెప్పారు లాంటి వారు. అంతేకాకుండా పెద్ద లాంటి వారు లేచి కూర్చుంటారు.
అంతేకాకుండా 44వ వచనంలో విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమ కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకున్నది. ఇదియుగాక వారు తమ చరచరాస్తులను నమ్మి అందరికీ వారి వారి అక్కర కొద్ది పంచిపెట్టది. నక్సలైట్స్ కానీ, కమ్యూనిస్ట్ కానీ, సోషలిస్టులు కానీ వారి ఆశ అంతా ఏంటంటే పేదవాడు అదేవిధంగా భేదవాడు ధనికుడు అనేది భేదం ఉండకూడదు, అందరూ సమానంగానే ఉండాలి. ఎందుకంటే ఈ శిష్యులు అందరూ సమానులే. కాబట్టి నక్సలైట్లు ఉన్నవాడిని కొట్టి లేనివాడి పంచాలి అని చెప్పి రాబిన్హుడ్ సిద్ధాంతం అంటే లేనివారిని దోచుకొని ఉన్నవారికి పంచిపోయి అది చెయ్యాలని చట్టాలు, తుపాకీ గొట్టాలను వారు వినియోగించుకున్నారు. కానీ ఒక పునరుద్ధానం ఏం చేసిందంటే కులమత భేదాలు లేకుండా, కులమత వైషమ్యాలు లేకుండా, పేదవారు ధనవంతులనే తేడా లేకుండా వారు చేసింది ఏంటంటే వారు తమ చరచరాస్తులు నమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టరి. ఏం విశ్వాసం వచ్చింది వారికి, ఏం ధైర్యం వచ్చింది, లోకంలోకి ఏమీ తేలేదు, లోకం నుంచి ఏమి తీసుకుపోలేమన్నా సత్యాన్ని వారు గ్రహించి ఏం చేశారంటే వారి చరచరాస్తుల్ని అమ్మేసి అపోస్తుల పాదాల యొద్ద పెట్టడం వారు ప్రారంభించారటమ్మా. అంతకు మించి మనకేం కావాలమ్మా? ఈ సమాజం ఏదైతే చట్టాల ద్వారా, తుపాకీ గొట్టాల ద్వారా చేయాలనుకున్న పని ఈ దినాన ఏమైందంటే ఇట్ ఈస్ వెరీ సింప్లిఫైడ్ బై ది పవర్ ఆఫ్ రిజరక్షన్. అంతేకాకుండా యెరూషలేములో ప్రారంభమైన ఆ యొక్క సేవ అనేక ప్రాంతాలకు విస్తరించడం ప్రారంభమైంది. అంతేకాకుండా మనం చూసినట్టు అపోస్తల కార్యాల గ్రంథంలో మనం చూసినట్టు ఒక్కొక్కరి కోసం మనకి ఎవరు ఏ విధంగా అయితే వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారో మనకి రాయబడింది. చూద్దాం ఒకసారి. 4వ అధ్యాయం అపోస్తల కార్యం 4:8 పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడే ఇట్లైన ప్రజలు అధికారి పెద్దలు అని చెప్పుకొచ్చాడు ఆయన. అంతేకాకుండా 7వ అధ్యాయంలో మనం 55వ వచనంలో చూసినట్టయితే ఏ విధంగా స్టెఫను పరిశుద్ధాత్మతో నిండుకున్నాడో మనకు ఆ అంశాలు మనకి అక్కడ మనకి రాయబడ్డాయి. అయితే అతడు పరిశుద్ధాత్మ నిండుకున్నవాడే ఆకాశం వైపు తెరిచూచి దేవుని మహిమయు యేసు దేవుని కూర్చుని నిలిచినట్టు అప్పటి వరకు భూలోకంలో ఉన్న వారి చూపు పరలోకం వైపు వెళ్ళడం ప్రారంభించింది. పరలోకంలో తండ్రి సింహాసనాన్ని అదేవిధంగా కుడిపార్శ్వాన కూర్చోవడం చూడడం ప్రారంభించారు. అంతేకాకుండా అపోస్తుల కార్యాలు 13:9 మనం చూసినట్లయితే ఇక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడే. సో పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ కాపుదల ఈ పునరుద్ధానం తర్వాత మనకి చాలా బలంగా పనిచేయడం ప్రారంభించింది. అంతేకాకుండా వారి ప్రతి అవసరంలో పరలోకం వైపు చూడడం ప్రారంభించారు. దేవుని కుడిపార్శ్వన ఉండడం వారు ప్రారంభించారు. అంతేకాకుండా మనం చూసినట్లయితే వారు చేసిన సువార్త యొక్క విధానం కూడా మారిపోయింది. వాడకుండా 1:23 అంటాడు, జీసస్ హూ క్రూసిఫైడ్, అయ్యా సిలువ వేయబడ్డ యేసుక్రీస్తు. వాడకుండా 18 అంటాడు, సిలువను గూర్చి మేము సిగ్గుపడవరం కామంటాడు. అంతేకాకుండా మేము సిలువను గూర్చిన క్రీస్తుని తప్ప ఇంకేది మేము ఎరుగుకుందాము గాక అంటాడు ఆయన. సో సిలువను గూర్చిన వార్త అనేది అది విస్తరించింది. గలతీ 3:1 అవివేకులైన గలతీయులారా మిమ్మల్ని ఎవడో భ్రమపెట్టను, సిలువ వేయబడినట్టు ఉన్నట్టుగా యేసుక్రీస్తు మీ కనులెదుట ప్రదర్శింపబడిన కదా అంటున్నారు ఆయన. సో సిలువను గూర్చిన వార్త, సిలువను గూర్చిన అనేక అంశాలు బోధించడం వాళ్ళు ప్రారంభించారు. అంతేకాకుండా పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వచ్చిందో అబద్ధాలకు వీటికి సంఘంలో చోటు లేకుండా పోయింది. మనం చూసినట్లయితే అన్నయ్య చెప్పారా విషయాల్లో మనం చూసినట్లయితే అపోస్తల కార్యాల్లో వారిని ఎప్పుడైతే దేవుడు గద్దించడం, శిక్షించడం ప్రారంభించాడో ఆ భయం అట సంఘమంతా విస్తరించినట్టుగా మనం చెప్తూ ఉంది. అపోస్తలులు 5:10-11 మనం చూసిన వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచిన పడుచు వారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతి పెట్టింది. సంఘం అంతటికి ఈ సంగతులు విన్నవారందరికీ మిగుల భయము కలిగెను అని చెప్పి రాయబడి ఉంది. సో విధంగా ఈ పునరుత్థాన శక్తి అనేక మంది శత్రువుల్లో భయాన్ని పుట్టించినట్టుగా వాక్యం మనం సెలవిస్తుంది. అంతేకాకుండా ఇక పునరుత్థాన శక్తిలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు జన్మ మొట్టమొదటి మరియమ్మకు తెలిసింది. ఆమె యొక్క మరణంలో వారు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. అంతేకాదు పునరుత్థానంలో కూడా మగ్దలేని మరి ఉన్నట్టుగా మన వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ఆమెను అడుగుతూ ఉన్నాడు, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావని. మనం చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూసినట్టు 15వ వచనం మొట్టమొదట 13వ వచనంలో దేవదూతలు అడుగుతారు, వారు అమ్మ ఎందుకు ఏడ్చున్నావని ఆమెను అడుగ్గా
అలాగే 15వ వచనం చూసినట్టు యేసు అమ్మ ఎందుకు ఏడ్చున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని అడిగినట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. సో ఈ పునరుద్ధాన శక్తి తర్వాత సేవ చేసేవారు, వాక్యం చెప్పేవారి యొక్క స్త్రీల యొక్క సమూహం మహాసైన్యం వల్లే మారిపోయింది. అప్పటి వరకు కొన్ని పనులకే పరిమితమైన వారు ఈ దినాన స్వార్థ సేవలో, అందుకే ఒక ఆయన అంటాడు, సంఘాలు పురుషుల చేత కట్టబడుతూ ఉంటే అవి స్త్రీల చేత అలంకరించబడుతూ ఉన్నాయి అంటారు. అదేవిధంగా ఏ యొక్క కార్యం జరగాలన్నా, కార్యక్రమం జరగాలన్నా వారే ముందుండి నడిపిస్తున్నారు. ఎందుకంటే వారు ఏ పని ప్రారంభించినా మధ్యలో ఆపరు. వారు ఏ పని ప్రారంభించినా గొప్ప నమ్మకస్తులుగా వారు ముందుకు సాగుతూ ఉంటారు. సో ఆ పునరుద్ధానం ఏమైందంటే అనేక మంది స్త్రీలను దేవుని వాక్యంలోనికి నడిపించినట్టుగా వాక్యం సెలవిస్తుంది. ఫీబే, దోర్క, అదేవిధంగా రూపుకు తల్లి, నాకును తల్లి అని చెప్పి అనేక మంది స్త్రీలకు సంబంధించిన అకుల్లా, పిస్కిల్లాకు సంబంధించిన అనేక అంశాలు స్త్రీలలో గొప్ప ధైర్యాన్ని పుట్టించి, స్త్రీలలో గొప్ప భాగస్వామ్యం చేసి గొప్ప కార్యాలు చేయగలిగే కృప దేవుడు వారికి అనుగ్రహించినట్టుగా పునరుద్ధాన శక్తి వారిని ఏం చేసిందంటే అనేక మందిని ఒక సేవలో ముందుకు సాగించినట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఈ యొక్క పునరుద్ధాన శక్తి ఏం చేసిందంటే వారి ప్రాణాన్ని తృణప్రాయంగా ఇచ్చేవారి సంఖ్యను పెంచుకెళ్ళిపోయింది. ఎవరైతే 10 మంది, ఒకడు అప్పగించాడు, యోహాను సిలువ యొద్ద ఉన్నాడు, 10 మంది పారిపోయారు. ఆ 10 మంది కూడా అతి సాక్షులుగా చనిపోగలిగే గొప్ప ధైర్యాన్ని వారిలో పుట్టించింది ఆ పునరుద్ధాన శక్తి. ఎందుకంటే వారు కనులారా చూశారు, చెవులారా విన్నారు, వారి చేతులు తాకి చూచాయి, సజీవుడైన దేవుని ఆరాధించారు. కాబట్టి క్రీస్తును మృతుల్లో నుండి లేపిన వాడు మమ్మల్ని కూడా లేపుతాడనే ధైర్యంతో ముందుకు సాగిపోయారు. అపొస్తలుడైన పౌలు ఎప్పుడు చూసినా మరణం మరణం అంటాడు. ఆయన మీరు ఏడ్చిన గుండెను బద్దలు చేసేది ఎలా, యెరూషలేములో బంధించబడ్డాను కానీ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, బ్రతుకుడ క్రీస్తే చావు అయితే నాకు లాభం అంటాడు. ఎందుకంటే ఆ పునరుద్ధాన శక్తిని, ఆ జీవము గల దేవుడిని వారు చూడగలిగారు. సో మేము చనిపోతే జీవము గల దేవుని సందులో ఉంటాం. యోబన్నట్టుగా నా విమోచకుడు సజీవుడని, నేను చనిపోయిన తర్వాత కనులారా నేనే చూస్తానని చెప్పి ఆ ధైర్యం వారిలో పుట్టించింది. ఈ భూలోక సంబంధమైన అంశాల కోసం వారు ఎక్కువ ఆలోచన చేయకుండా పరలోక సంబంధమైన అనేక అంశాల కోసం వారు ఎక్కువగా ఆలోచన చేసినట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. సో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న మాట ఏంటంటే, నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆయన మన మాటలు ఆలకించగలడు, మన ప్రార్థన చెవియగలడు, ఆయన స్పందించగలడు, జవాబు దయచేయగలడు. అందుకే మన జీవితంలో అనేక కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా మనకి సమయోచితమైన సహాయం కొరకు ఆయన కృపా సమాసం ఎదురుకు మనము వెళ్ళుదుము అంటాడు ఆయన. సో మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడైన దేవుడు, శక్తితో నింపిన దేవుడు, బలంతో నింపిన దేవుడు. అదే ధైర్యం. మన ధైర్యం ఏంటంటే చనిపోతే ఒక దినాన దేవుని చూస్తాం, చనిపోతే దేవుని ఒక దినాన పరలోక విందులో పాల్గొంటాం, చనిపోతే ఒక దినాన పరిశుద్ధులతో మనం ఏకమై ఉంటాం. మన మహిమను ధరించిన పరిశుద్ధులను చూసినప్పుడు మనం ఏమవుతాము. అంతేకాకుండా పరలోక సంబంధమైన అంశాల కోసం ఒక్కొక్కరు ఆలోచించడానికి ఆ పునరుద్ధానం మనకి ఒక గొప్ప శక్తిని మనకి కలిగించినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. మరణమైన బంధించి ఉండుట అసాధ్యము. ప్రపంచానికి యేసుక్రీస్తుకి తేడా ఏంటంటే ప్రపంచాన్ని జయిస్తామని, ప్రపంచాన్ని చాపలా చుట్టేస్తామని, ప్రపంచ మ్యాప్ మీద పడుకున్న అనేక మంది కాలగర్భంలో కలిసిపోయారు. వారి సమాధులు మన మధ్య ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు సజీవుడిగా ఉన్నాడు. ప్రపంచంలో ఖాళీగా ఉన్న సమాధి ఎవరిదంటే ఒక్క యేసుక్రీస్తు మాత్రమే. సజీవుడైన వారు మీరు ఎందుకు మృతుల్లో వెతుకుచి ఉన్నారు, ఆయన లేచి ఉన్నాడని వాక్యం మనకి సెలవిస్తుంది. సో ఆ సజీవుడైన దేవుడు మనతో ఉన్నాడని, ఆ సజీవుడైన దేవుడిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. అందుకే మనం చూసినట్లయితే శనివారం జరగవలసిన యొక్క ఆరాధన యేసుక్రీస్తు పునరుత్థానం లేచిన ఆదివారానికి మారినట్టుగా చరిత్ర మనకి. అందుకే దాన్ని ఆదివారం ఏమంటామంటే పునరుత్థాన దినం అని చెప్పి మనం అంటాం. సో ఆ పునరుద్ధాన శక్తితో, ఆ పునరుద్ధాన బలంతో ఏ విధంగా అయితే పిరికి వారిని ధైర్యం ఇచ్చిందో, విద్య లేని వారికి వివేకంతో నింపిందో, అదేవిధంగా స్త్రీలను యొక్క ప్రవాహంలో, ఆ సమూహంలో భాగస్వామ్యం చేసిందో, ఏ విధంగా వారి చరచరాస్తులను నమ్మి ప్రపంచం దేనికోసం యుద్ధాలు జరిగాయో, ప్రపంచంలో అనేక మంది ఎందుకు చంపేశారో, వారి చరచరాస్తులను నమ్మి వారి పాదాల పెట్టి అందరూ సమానంగా పంచుకోగలిగిన ఆ యొక్క సమానత్వం గల సమాజాన్ని ఏ విధంగా సృష్టించిందో మనం ఎరుగుతాం. మనం హెచ్చుతగ్గులు తగ్గిపోయి గ్రీకులని, యూదులని,
కులమతాల భేదాలు లేకుండా ప్రతి వంశంలో ప్రతి జాతిలో ఆయన అంగీకరించిన ప్రతి ఒక్కరికి పరలోక రాజ్యంలో ఉండగలిగే కృప ఉండగలిగే ఆధిక్యం దేవుడు అనుగ్రహించినట్టుగా వాక్యం సెలవిస్తుంది మనకి. అప్మాడ నువ్వు నేను ఆరాధిస్తున్న సజీవుడు ఎందుకంటాడు, నేను సజీవులకు దేవుడు కానీ మృతులకు దేవుడిని నేను కానంటున్నాడు ఆయన. సో ఏ సజీవుడైన దేవుడు అవసరమైనప్పుడు పౌలు గారి పక్కన నిలిచి ధైర్యపరిచాడు. అంతేకాకుండా మనం చూసినట్లయితే శత్రుమిష్క అభ్యర్థనగా వారు ఉన్నప్పుడు 4వ అనే రూపం దేవదూతల రూపం పోలి ఉన్నదని బైబిల్లో రాయబడి ఉంది. ఇంగ్లీష్ లో చూసినట్టయితే ఈజ్ లైక్ ఏ సన్ ఆఫ్ గాడ్ అని రాయబడి ఉంది అక్కడ. ఇంగ్లీష్ లో తర్జుమాలుగా మనం చూసినట్లయితే అగ్నిగుండంలో రాగలిగిన సజీవుడైన దేవుడు, ప్రార్థన ఆలకించి గోతిని చీల్చి సంసోను యొక్క దాహాన్ని తీర్చగలిగిన వాడు, అదేవిధంగా ఇస్మాయిల్ ఏడుపుని విని గోతిని చీల్చిన వాడు, అదేవిధంగా అన్న ప్రార్థన చేసినప్పుడు అన్న హృదయంలో అంతరంగంలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అంతరంగాన్ని వినగలిగిన సజీవుడైన దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడట. అదేవిధంగా చూసినట్లయితే అబ్రహామును అదేవిధంగా శారాను దర్శించిన బైబిల్లో రాయబడి ఉంది. అదేవిధంగా చూసినట్లయితే ఎలీషా వెనకాతల అనేక వందల అగ్నిరథాలను పెట్టినవాడు ఆయన, సజీవుడైన దేవుడు ఆయన, మొరాలకించేవాడు, నిట్టూర్పులు వినేవాడు, సమయోచితమైన సహాయాన్ని పంపేవాడు. అదేవిధంగా ఏలి ఆకలితో ఇబ్బంది పడుతున్నప్పుడు పాపాలను పంపి రొట్టెని మాంసాన్ని పంపించిన వాడు ఆయన. నా కుమార ఒకవేళ నువ్వు భయంతో ఉన్నామేమో, బాధలో ఉన్నామేమో, దుఃఖంలో ఉన్నామేమో, నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు సజీవుడైన దేవుడు, ఆలకించే దేవుడు, వినే దేవుడు, చెవియొగ్గే దేవుడు. మనం చూసినట్లయితే రబ్షాకే అదేవిధంగా సన్హరీపు చేసిన వారిని దేవుడు గొప్ప దూతను పంపి వారిని సంహరించినట్టుగా వాక్యం మనం సెలవిస్తుంది. ఇజ్రాయేల్ చిన్న దేశం, అనేక 30 నుంచి 40 దేశాల చుట్టుపక్కల ఉన్నప్పటికీ వారిని ఎవ్వరేం చేయరు. ఎందుకంటే ఆ సజీవుడైన దేవుడు మనం భద్రపరుస్తూ కాపాడుతున్నాడు. అంతేకాకుండా మన ప్రయాణంలో అనేక సార్లు కారుల్లో వెహికల్లో ప్రయాణం చేస్తున్నాం. ఇది మొదలుకొని యెహోవాని రాకపోకలు యందు నిన్ను కాపాడను, దూతలు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందని మన జీవితంలో నెరవేరుతూ ఉంది. అంతేకాకుండా మనం చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు వస్తూ ఉంది. ఒకవేళ కొన్నిసార్లు మన ప్రార్థనలు ఆలస్యం చేయబడుతున్నాయేమో కానీ ఎప్పుడు కూడా అలక్ష్యం చేయబడలేదు. సో నువ్వు నేను దేవిస్తున్న దేవుడు, జీవము కలిగిన దేవుడు, సజీవుడైన దేవుడు. అంతేకాకుండా ప్రపంచం నుంచి మనం ప్రత్యేకపరిచిన వాడు, వేరుపరిచిన వాడు. ప్రపంచ చరిత్రలో రాజులు అన్నవారు, దేవతలు అన్నవాడు, దేవతలు అన్నవాడు చనిపోయే తిరిగి లేవలేదు. మనం చూసినట్లయితే పుట్టపర్తిలో చూసిన వారు చనిపోయాడు, అక్కడే చనిపోయారు, సమాధి అక్కడే ఉంది. లహరి కృష్ణ అన్నవాడు చనిపోయాడు, సమాధి మన మధ్య ఉంది. కానీ నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు సమాధిని బద్దలు చేసుకొని సజీవుడిగా నిలిచిన దేవుడు, పునరుద్ధరణ దేవుడు. ఆయన కాపుదల, ఆయన కృప ఎల్లప్పుడూ మనతో ఉండును గాక. అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు ఎంతంటే నీ బంగారు పాదాలు పొందడం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు ప్రభావ. అవునయ్యా, మేము ఆరాధిస్తున్న దేవుడు సజీవుడైన దేవుడు ప్రభావ. నువ్వు అయ్యా పేతురు యోహానులు ధైర్యం చూసినప్పుడు వారు యేసుతో కూడా ఉండడానికి గుర్తెరిగింది ప్రభావ. నీ పునరుద్ధానం ప్రభా పలకరింపులు మార్చేసింది. నీ పునరుద్ధానం ప్రభా చర్చించే అంశాలను మార్చేసింది. నీ పునరుద్ధానం ప్రభా విద్య లేని వారిని ప్రభా అయ్యా జ్ఞానవంతులను చేసింది. అయ్యా ప్రభా నీ పునరుద్ధానం ప్రభా పిరికి వారిని తండ్రి గొప్ప ధైర్యవంతులను చేసింది. అయ్యా ప్రభా నీ యొక్క పునరుద్ధానం ప్రభా అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవతల ప్రభా నీ నమ్మిన వారిని జరగడానికి ప్రభా అయ్యా సహాయం చేసింది. అయ్యా నీ పరిశుద్ధం నిన్ను అనేక మంది ప్రభా నీ భక్తులు ప్రభా అద్భుత కార్యాలు చేయగలిగారు. అయ్యా నీ వందనాలు తండ్రి. చనిపోయిన వారిని లేపారు అయ్యా ప్రభా తండ్రి. గద్దించిన వారు చనిపోయారు అయ్యా, రంపాలతో కొయ్యబడ్డానికి, దతన ప్రభా కొరడాలతో కొట్టబడ్డానికి, తమ ప్రాణాన్ని గడ్డి పూచకన్నా తక్కువగా ప్రభా ఉంచి ప్రభా అనేక వేల మంది ప్రభా హతసాక్షులుగా చనిపోయారు అయ్యా. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ పునరుద్ధానం లేకపోతే ప్రభా నువ్వు లేపబడలేదు, మమ్మల్ని లేపలేవు ప్రభా. మా విశ్వాసం ప్రభా నువ్వు లేపిన వాడు ప్రభా నీతో కూడా మమ్మల్ని లేపుతాడని, ఆ పరలోక విందులో పరిశుద్ధ విందులో ప్రభా ఏండ్లు మేము ఉంటామని అయ్యా ప్రభా తండ్రి. అనేక మంది 24 పెద్దలను 4 జీవులను ప్రభా మాకన్నా ముందున్న వారిని అందరినీ ప్రభా చూడగలిగే ప్రభా మాకు నమ్ముద్దనే ధైర్యంతో ముందుకు సాగుతున్నాం ప్రభా. అయ్యా నువ్వు దేనికి ప్రధాన శిల్పి నిర్మాణం కూడా ఉన్నావు ప్రభా. ఆ యొక్క పట్టణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా గొర్రె పిల్ల పెండ్ల విందులో పాల్గొని ఆశపడుతూ ఉన్నాం ప్రభా. రక్షణ వస్తువు ధరించాలని ఆశపడుతూ ఉన్నాం ప్రభా. వాటన్నిటికీ మాకు నిరీక్షణ కలిగించేది, ధైర్యం పుట్టించేది ప్రభా నీ పునరుద్ధానమే కదా ప్రభా. నీ పునరుద్ధాన శక్తి మనందరం నింపి నడిపించి అయ్యా నీ రెండో రాకడ పర్యంతము వరకు అయ్యా నీ రాకడ ఆలస్యం అయితే, మా ప్రాణం పోకడ ఆలస్యం అయితే ప్రభా మమ్మల్ని దేవతల ప్రభావ నువ్వే ధైర్యపరిచి వాక్యంతో నీకు ముందు నడిపించమని సహాయం చేయమని, వచ్చే ఫెలోషిప్లో పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పెట్టి దీవించమని, నడిపిస్తున్న నాయకులు ప్రభావ రత్నకరణ జ్ఞాపకం చేసుకో. సహకరిస్తున్న జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ఝాన్సీ గారిని, అదేవిధంగా కోటి వారిని ప్రతి ఒక్కరిని పేరు పెట్టి దీవించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభులు పీకు
నామని అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. వందనాలు బ్రదర్. బ్రదర్ అక్కడ మిగతా ప్లేసెస్ లో కవర్ ఏమైనా ప్రాబ్లం ఉందేమో, క్లోజింగ్ ప్రేయర్ చేసేయండి మరి. అదర్వైజ్ లైన్ లోకి వస్తారు. హల్లెలూయా. అడ్మిట్ అవ్వట్లేదు. విజయ్ కుమార్ అయ్య గారు ప్రార్థన చేస్తారా? పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, మీ అత్యంత ఉన్నతమైన నామానికి వందనాలు. అయ్యగారి ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి పునరుద్ధాన బలాన్ని మేము కలిగి ఉండాలి. మరి క్రీస్తు లేపబడకుండా, వాక్యము ప్రకటించబడకుండా, అది జరగకుండా లేదు అని ఎన్నో విషయాలను తండ్రి మాకు రుజువుగా హృదయాలకు అందించి ఆయన మరొకసారినైనా మరి ఎంతోమంది చూస్తుండగా ఆయన పునరుద్ధాన బలాన్ని కాలమున మరి మా హృదయాలు అది ఖాళీ చేసి మా హృదయాలు లేచి ఉన్నాడు అనేటువంటి విషయాలు యొక్క మాట. అలాగే తండ్రి నిరంతరము బలాన్ని మేము కలిగి పౌలుగా చెప్పినట్లుగా మరి ఆ యొక్క పునరుద్ధాన బలం ఎరుగు నిమిత్తమై నేను సమస్తమును నష్టముగాను వెంటతో సమానముగా ఎంచుకుంటున్నానని చెప్పినట్లుగా తండ్రి మేము అలాంటి ఒక ఉద్దేశం కలిగిన వారమై అనుక్షణము ఆ బలాన్ని కలిగి మీ కృపలో జీవించడానికి ఇచ్చినటువంటి సందేశానికి వందనాలు. అయ్యగారి పరిచర్యను ఆశీర్వదించండి, దీవించండి. బహుగా తండ్రి మరి వాడుకోనండి. మరి చక్కగా మరి ఎంతో మరి వివరముగా తండ్రి ఎన్నో విషయాలు తండ్రి సమకూర్చుకొని ఆ నోరు తండ్రి మీరు ఇచ్చినందుకే మీకు వందనాలు. ఎంత చక్కగా తండ్రి వాక్యంతో పాటు ఎవరితో పాటు వాక్యము వాటన్నిటిని కూడా మరి వల్లించిన విధానానికి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి గారిని దీవించండి. అమ్మగారు కూడా మంచి పరిచయంగా ఉన్నారు, పరిశుభ్రంగా ఉన్నారు. మరి అనేక జనాలు తండ్రి మీ మాటలు విస్తరిస్తున్నారు. అయ్యా తండ్రి మీరు జ్ఞానం చేసుకుని ఆశీర్వదించండి. అదేలాగే తండ్రి మరి ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నాము అందరి హృదయాలు కూడా వాటిని ఫలింపు చేస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఈ ఉదయాన్ని మాకు ఇచ్చి ఆశీర్వించడానికి మీకు వందనాలు. ఇలాంటి జూమ్ మీటింగ్లో తండ్రి చేరుకోవడానికి మరి పెద్దలను ఏర్పాటు చేసుకుని ఆలోచన ఇచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ని మాకు అందిస్తున్నటువంటి పెద్దలందరినీ కూడా వారి కుటుంబాల పరిస్థితులను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ కూడా పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకున్నామండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. రాజ్యము పరిశుద్ధపరచబడును గాక. మాకు కావాల్సిన నుంచి వచ్చేటువంటి పరిస్థితులను తప్పించుకోవడానికి కృపనివ్వండి. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవైనారు స్వామి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరము మనందరితో మరి తోడుగా ఉండి ఇలాగే కొనసాగుతారు. మనందరినీ కూడా ప్రోత్సహించి స్థిరపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. జామ్ రవికుమార్ అయ్య గారికి సావాసం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం అయ్య గారు. మరి వెతుకులను వాక్యం బట్టి దేవునికి వందనాలు. ఇంతగానో దీవించబడ్డాము, ఆశీర్వదించబడ్డాము. ఆ వందనాలు అయ్య గారు. చేరొచ్చిన మీ అందరికీ వందనాలండి. కొంత టెక్నికల్ ఇష్యూ వల్ల కొంచెం డిలే అయింది, క్షమించండి. రేపటి దినంలో తిరిగి కలుసుకున్నాము. వండర్ఫుల్ డే అండి. ప్రైజ్ లార్డ్ అందరికీ. థ్యాంక్ యూ ఆల్.